మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. రైతులను ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఇలా రైతుల గోస చూస్తే తెలుస్తుంది. వాళ్ళ నష్టపరిహారం ఇయ్యరా, ఇచ్చిన హామీలు ఇయ్యరా, పంట పండించుకోవడానికి సాగు నీరు విడుదల చేయరా, రుణమాఫీ చేయరా, పంటల బీమా పథకాలు అమలు చేయరా, కనీసం కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమాను అమలు చేయరా. నష్టమైన రైతులు ఏడుస్తున్నారు. మా పెట్టుబడి చాలు, మాకు లాభం వద్దు, పెట్టుబడి చాలు. ఇటువంటి పరిస్థితిలో ఇలా రైతాంగం ఎట్లా వాళ్ళ నిత్య జీవితాన్ని గడపాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కన్నకడ గేట్లు వేరే పార్టీ నాయకులు చేరడానికి గేట్లు కాదు, ఇక్కడ సాగు నీటి కోసం కాలువల ప్రాజెక్టుల గేట్లు ఎత్తితే రైతులకు కాలువ నీళ్ళు వస్తాయి, వాళ్ళ పంటలకు నీళ్ళు వస్తాయి. గేట్లు రైతులు కోరుతున్నారు. ఇవాళ తాగునీటి సమస్య కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాలలో తాగునీటి సమస్య కూడా స్టార్ట్ అయింది. కనీసం వీటి మీద సమీక్ష జరిపిన దాఖలా జిల్లాల వారిగా ఎక్కడ సమీక్ష జరపలే. పంట కొనుగోలు ప్రారంభమైనాయి, ఎంత పంట వస్తుంది, కొనుగోలు ఏ విధంగా ప్రారంభిస్తాం, రైతులకు భరోసా ఇస్తాం, మన బోనస్ ఇస్తామా అయ్యామా, కనీసం కేంద్రం ఇచ్చే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరలను ఇస్తామా అయ్యామా, కొనుగోలు కేంద్రంలో కనీసం సమస్యలు లేకుండా పరిష్కరిస్తామా. మళ్ళీ 6వ తారీఖు 7వ తారీఖు వర్షాలు అంటున్నారు. వర్షాల సందర్భంగా వర్షాలు వస్తే రైతులను ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా ధైర్యం చెప్పాలని చెప్పి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా 24 గంటలు ఫక్తు రాజకీయాలు. ఆ కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ రాజకీయాలు, ఫామ్ హౌస్ పెడుతూ రాజకీయాలు చేసిర్రు, వీళ్ళ హామీల పెడుతూ వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఇలా కేసీఆర్ వచ్చిండట, మళ్ళా నల్గొండ పోయినట, సిరిసిల్ల ఎందుకు రాలంటే సిరిసిల్లకి వస్తున్నట. ఆయన ఏ మొక్క మీదకి వస్తుంది అలా రాష్ట్ర కేసీఆర్? రైతులు నట్టెట్లా ముంచిందే కేసీఆర్ గారు. ఒకసారి సన్నపొడ్లు వెళ్ళి అంటాడు, సన్నపొడ్లు వెళ్ళి దొడ్డోళ్ళు అంటాడు, ఒకసారి వరేస్తే ఊరే అంటాడు, ఒకసారి పత్తి వేద్దంటాడు, ఒకసారి బాయిల్ వేసి మేము పంపమంటాడు. అంటే అగ్రిమెంట్ ఆయిస్తాడు, బాయిల్ వేసి పంపం మేము తెలంగాణ రాష్ట్రం నుంచి అని చెప్పి. మళ్ళా కేంద్ర ప్రభుత్వం మెడ కత్తి పడితే ఆయిస్తాను మళ్ళీ వస్తారంటాడు. నష్టపరిహారం ఇస్తా అని చెప్పి అవ్వాడు. ఇక్కడికి వచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పుడున్న ముఖ్యమంత్రి ఇవాళ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పే కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ రావాలి. ఇలా పోయినసారి వడగళ్ల వాన నష్టపోయారు. పోయినసారి ఇదే సంవత్సరం ఇదే నెల ఆయన ముఖ్యమంత్రిగా ఉండే ఇదే చొప్పదండి నియోజకవర్గం, ఇదే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి హెలికాప్టర్లు వచ్చి రైతులు బాగా నష్టపోయారు, నాకు బాధ అనిపిస్తున్నది, అందుకే మనం చూడడానికి వస్తున్నా అని చెప్పి ఊరించుకున్న మాటలు చెప్పి నేను ముఖ్యమంత్రి చెప్తున్నా అని చిట్కేసిండు. నేను హైదరాబాద్ పోయే లోపల మీ అకౌంట్లో 10,000 రూపాయలు ఇస్తాడు, ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తాడు. ఒక్క పైసేలే, ఒక్కరికి ఒక పైసా రాలే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.